హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక పావు కిలో మార్కెట్లో తీసుకొచ్చాను. ఎలా పెడుతున్నానో మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కడాయిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉసిరికాయలు అయితే వేయించుకోవాలి. కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఆ వేయించుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోకి ఆవాలు అండ్ ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాతకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న కొద్దిసేపటి తర్వాత కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. చల్లారాలి ఇది. ఇది చల్లారేసేపు నేను ఉసిరికాయ ముక్కలు ముక్కలుగా చేసుకొని దాంట్లో గింజలు తీసేసి పక్కన పడేసినాను. ఇంకా తర్వాతకైతే దీంట్లోకి 3 స్పూన్ల కారం. ఇవి పావు కిలో కాబట్టి నేను అందాజ మాత్రమే వేస్తున్నాను. ఇంకా తర్వాతకి నేను మెంతులు, ఆవాలు వేయించి పెట్టుకున్నాను కదా, అవి కూడా మిక్సీ పట్టేసి ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. తర్వాతకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి అయితే అందులో వేసుకున్నాను. తర్వాతకి మనం ఆయిల్ తాలింపు చేసినాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని మనం ఒక గాజు సీసాలోకి తీసుకున్నాను. నేనైతే ఒక గాజు సీసాలో అయితే వేసేసినాను ఫ్రెండ్స్. ఇదైతే మంచిగా నిండిపోయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా తర్వాతకైతే అందులో కారం కూడా మిగిలిపోతుంది కదా అడుగున, మనం పచ్చడి కలిపిన ఒక గిన్నెలో. ఇంకా దాంట్లోకి అయితే కొంచెం అన్నం వేసుకొని తిన్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. స్మెల్ అయితే అద్దరిపోయింది. తింటుంటే తినాలనిపించింది. చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.